నాగర్ కర్నూలు జిల్లా బొంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో పునర్నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం విరాజిల్లుతుంది. సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకులు, ఆధ్యాత్మికవేత్త గున్నా సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆలయంలో ఫిబ్రవరి 21వ తేదీ నుండి 26వ తేదీ వరకు పునఃప్రతిష్ఠ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 26వ తేదీ సాయంత్రం ఆలయాన్ని సంప్రదాయానుసారంగా పునఃప్రారంభించారు. ఈ మహత్తర కార్యక్రమానికి అతిరథ మహారథులు, ప్రముఖులు హాజరు కానున్నారు. సుమారు అర ఎకరం స్థలంలో సుమారు 6 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని అత్యంత సుందరంగా, అద్భుతంగా, ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా నిర్మించారు ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకులు గున్నా సంజీవరెడ్డి. ఈ ఆలయ నిర్మాణ వ్యయంలో సగానికి పైగా ఆయనే సొంత డబ్బులను వేచించారు. తన స్వగ్రామమైన రంగాపూర్ గ్రామంలో తమ పూర్వీకులు ఈ ఆలయాన్ని సంరక్షిస్తూ వస్తున్నారని గున్నా సంజీవరెడ్డి తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకొని స్వామివారి సేవలో గడిపేందుకు ఆలయాన్ని పెద్ద ఎత్తున పునర్నిర్మించామని అన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి అయిన మొత్తము ఖర్చులో సగము తాము భరించామని, మిగిలిన సగము దాతల నుండి సేకరించామని తెలిపారు. అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో, ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి క్షేత్రానికి వచ్చాం. దాదాపుగా హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరం, అటు శ్రీశైలం మహాక్షేత్రానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి వచ్చాం. ఈ క్షేత్రం, ఈ ఆలయం ఈ నెల అంటే ఫిబ్రవరి 26వ తేదీన అత్యంత వైభవంగా పునఃప్రారంభం కానుంది. సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ క్షేత్రాన్ని తిరిగి పునర్నిర్మిస్తున్నారు. అయితే ఈ క్షేత్రం ఒకప్పుడు ఏ విధంగా ఏర్పడ్డది, దీన్ని తిరిగి పునర్నిర్మించడానికి ఎటువంటి కారణాలు దారితీశాయి, దీనికి కష్టపడుతున్నటువంటి మరి దాతలు, భక్తులు, స్థానికులు ఎవరు అనేటటువంటి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా ఈ ఆలయ పునఃప్రతిష్ఠ చేయడానికి యాదాద్రి దేవస్థానం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యాదగిరిగుట్ట దేవస్థానం పూర్వ ప్రధాన ఆచార్యులు అయినటువంటి మా నల్లంతిగ లక్ష్మీనరసింహాచార్యులు గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా అత్యంత వైభవంగా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 26వ తేదీన అత్యంత వైభవంగా ఈ క్షేత్రం తిరిగి ప్రారంభం కానుంది. అయితే ఈ క్షేత్రం తిరిగి పునఃప్రతిష్ఠించడానికి, పునర్నిర్మాణం చేయడానికి ప్రధాన కారకులు గున్నా సంజీవరెడ్డి గారు. ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకులు, ఆధ్యాత్మికవేత్త అయినటువంటి గున్నా సంజీవరెడ్డి గారి స్వగ్రామం కూడా ఇదే గ్రామం కావడం, వారి పూర్వీకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని, గ్రామాన్ని సంరక్షిస్తూ వచ్చారు. వారి ఆధ్వర్యంలోనే సుమారు దాదాపుగా ఒక అర ఎకరం స్థలంలో 6 కోట్ల రూపాయల వ్యయంతో భారీ ఎత్తున ఈ ఆలయాన్ని అత్యంత వైభవంగా నిర్మిస్తున్నారు. అందుకోసమే మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు వారిని అడిగి పలు విషయాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. సంజీవరెడ్డి గారు నమస్కారం. నమస్తే. ఈ ఆలయానికి సుమారు 300 సంవత్సరాల చరిత్ర ఉందని తెలుస్తుంది. అసలు ఏంటి ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఈ ఆలయాన్ని పునర్నిర్మించడానికి దారితీసినటువంటి పరిస్థితులు? ఇది గత 300 సంవత్సరాల కింద గున్నా సీతారామరెడ్డి గారు ఇది నిర్మాణం చేపట్టిండు. అప్పటి నుంచి ఇది ఈ 300 సంవత్సరాల లోపల అంటే దాదాపు 3-4 తరాలు అయిపోయింది. అప్పటి నుంచి కొద్దిగా ఈ టెంపుల్ ఏదైతే ఉందో కొద్దిగా డౌన్ అయిపోయింది. ఊరు పెరగడం, ఇది డౌన్ కావడం. అయితే ఇక్కడ కూడా చాలా చిన్నగా అనిపించింది. దీన్ని పునర్నిర్మాణం చేయాలని గ్రామస్తులే నిర్ణయించుకున్నారు. ఫస్ట్ దీన్ని యాక్చువల్గా అయితే వాళ్ళే ప్రయత్నం చేసి మా దగ్గరికి రావడం ఏంటంటే హైదరాబాద్లో ఉంటున్నాం, వ్యాపారం చేస్తున్నాం కదా, ఎంతో కొంత మా సహాయాన్ని కోరి వచ్చిండ్రు. అప్పుడు వాళ్ళు అడిగింది ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తే టీటీడీ నుంచి వాళ్ళు నిర్మాణం చేసుకోవాలని ఆలోచన చేశారు. సో టీటీడీ వచ్చేసి ఒక 10 లక్షలు డిపాజిట్ చేస్తే ఒక 40 లక్షల దాకా టీటీడీ ఇస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రావడం జరిగింది. అయితే దీన్ని మా అన్నగారు రాజేంద్ర రెడ్డి గారు దీన్ని మన స్థపతి వలీనాయక్ అని మన ఎండోమెంట్లో ఉంటాడు, ఆయన పిలిచి కృష్ణశిల అయితే ఎంత అవుతుందంటే ఆయన కొంత ఎస్టిమేషన్ వేసి ఒక 3.5 కోట్లు 4 కోట్లు 5 కోట్లు 3-4 రకాలు ఇచ్చాడండి. దాంట్లో ఇది 3,16 లక్షలకు మనకు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన వెంకటేష్ అని తమిళనాడు నుంచి వచ్చి శిల్పి ఇక్కడ ఈ కార్యక్రమం అంతా ఆయనే చేసిండు. ఈ రాయి వచ్చేసి కాంచీపురం నుంచి వచ్చింది, మాకు కాంచీపురం నుంచి వచ్చింది. వాళ్ళ స్థపతి కూడా అంతా అక్కడి వాళ్ళే వచ్చిండ్రు. ఇది దాదాపు ఒక 5 సంవత్సరాల దాకా పట్టింది. దాదాపు మ్యాక్సిమం ఇక్కడ ఉన్న దాతలు కూడా, గ్రామస్తులు అందరూ, నా స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా సపోర్ట్ చేయడంతో ఇది
నిర్మాణం చేయడం. అంటే ఈ ఆలయాన్ని ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయాన్ని పునః ప్రతిష్ఠించాలనే ఆలోచన మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? మాకు అది మీకు కలిగిన స్పందన దైవ సంకల్పం అనుకుంటున్నాం దాన్ని. దైవ సంకల్పం తీసుకొని దీని స్వగ్రామం కాబట్టి, పుట్టిన ఊరు కాబట్టి, అందులో మా అమ్మగారు అండాలమ్మగారు కూడా ఆమె ఈ గుడికి ఎప్పుడు ఏదో కొంత చేయాలనే తపన ఉండేది. ఒకటి ముందల మండపం కూలిపోతే కూడా ఆమెనే చేయించింది. తర్వాత స్వామివారి అమ్మవార్లకు మంగళసూత్రాలు ఒక 2 తులాల బంగారంతో ఆ రోజులలోనే చేయించింది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక మాకు కూడా ఊరంటే కొంత అభిమానం ఉంటుంది కదా, పుట్టిన ఊరు, దానితో చేయాలనే ఒక సంకల్పం వచ్చింది. భగవంతుని సంకల్పం కూడా ఉంది. ఈ రెండు కలిపి చేయడం జరిగింది, నిర్మాణం చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి స్వగ్రామమైనటువంటి ఇక్కడ కొండారెడ్డిపల్లి దగ్గరలోనే సుమారు 7 కిలోమీటర్ల దూరంలో మీ రంగాపూర్ గ్రామం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు వచ్చేవారు మా ఊరికి. అంటే గతంలో దుర్గామాతను పెడితే కూడా ఎప్పుడు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు రంగాపురం వచ్చేయలేదు. ప్రతి దసరాకి ఆయన ఇక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు రంగాపురం కూడా వచ్చిపోయి వెళ్ళేవాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన రాలేకపోవడం వల్ల వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారు మాకు వస్తున్నాను. 21 నుంచి 26 వరకు ఆలయ పునఃప్రతిష్టకు పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఏ విధంగా జరిపిస్తున్నారు, వీటిని ఎట్లా చేస్తున్నారు? ప్రతిరోజు అన్ని కార్యక్రమాలు మన పెద్ద అయిన మా స్వామివారు అన్ని ముందలుండి నడిపిస్తుండు. మేము కేవలం చేసేవాళ్ళమే, పనులన్నీ మేము చూసుకుంటున్నాం, కార్యక్రమాలు తనిస్తున్నాడు. 26వ తేదీన జరిగే మా ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి, ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? ఆ రోజు ఆదిత్య పరశ్రీ అని పీఠాధిపతి నారాయణపేట స్వామీజీ వస్తున్నాడు. తర్వాత ఇంకా మన కర్ణాటక నుంచి ఒక పీఠాధిపతి వస్తున్నాడు. రెండోది పొలిటికల్ నాయకులు, లీడర్లు వచ్చేసి మా రాష్ట్ర స్థానిక శాసనసభ్యులు మా వంశకృష్ణ గారు, అదేవిధంగా మా స్థానిక మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు మన జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మా పక్కన కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ మన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, తర్వాత మాకు ఆత్మీయుడు చాలా దగ్గర వ్యక్తి బీర్లాయిలా గారు కూడా ప్రభుత్వ విప్ వస్తున్నాడు. ఆయనతో పాటు మంత్రి వెంకటరెడ్డి గారిని కూడా ప్రయత్నం చేస్తా అన్నాడు. పూర్తిగా మాకు ఇంకా సమాచారం అందలేదు. మీరు ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠించడానికి ఒక 5-10 లక్షల వ్యయం అనుకున్న మీరు 6 కోట్ల వరకు వ్యయంతో ఇంత పెద్ద ఎత్తున నిర్మించడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఒకవేళ 5-10 లక్షల వ్యయం అనుకున్న ఈ ప్రాజెక్టు ఇంత పెద్ద ఎత్తున అవుతుంది అన్నప్పుడు మీకేమైనా భయం అనిపించిందా? వనరులు ఎట్లా సమకూరాయంటే మీరు ఏం చెప్తారు? వనరులు అనేది మీరు అన్నది ప్రశ్నే. అయితే మనం అనుకున్న ఇక్కడ గ్రామస్తులు అనుకున్నదేమో సిమెంట్తో చేయాలనుకున్నాం, కానీ మన సంకల్పం వచ్చేసి కృష్ణశిలతో చేయాలని. దానికి కొంత ఇప్పుడు గ్రామస్తులు కానీ శ్రేయోభిలాషులు చెప్పిన కదా, నా స్నేహితులు బిజినెస్లు ఉన్న వాళ్ళు ఈరోజు పెద్ద కార్యక్రమం 10,000 మందికి, ఇప్పుడు అంజయ్య గారని మా స్నేహితుడు, ఆయనే 10,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఆయనే చేస్తాం. అట్లా చాలామంది ముందరకు వచ్చిండ్రు. వాళ్ళతో పాటు నేను కూడా నాకు వచ్చినంత నేను స్వామివారికి పెట్టడం జరిగింది. దాదాపుగా ఈ ఆలయ నిర్మాణ వ్యయంలో జరిగినటువంటి మొత్తం వ్యయంలో సగభాగం మీరే భరించినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే మీకు ఎట్లా అనిపించింది స్వామివారి కార్యంలో? నాకు ఇది నేను సంకల్పంగానే అనుకుంటున్నాను, దేవుడు ఇచ్చిన అవకాశం అనుకుంటున్నా. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నా. నా బాధ్యతగా నేను ఈ కార్యక్రమాన్ని తీసుకున్నా కాబట్టి పూర్తి చేసి ఈ గ్రామస్తుల చేతిలో పెడతా. ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠించిన తర్వాత, పునర్నిర్మాణం జరిగిన తర్వాత ఈ ఆలయానికి మరింత పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేసే అవకాశం ఏమైనా ఉందా? 100% మేము ఉంటాం, ఊరి వాళ్ళు ఉంటారు, అందరం కలిపి దీనికి ఒక కమిటీ, దేవాదాయ అభివృద్ధి కమిటీ అనేది ఒకటి నెక్స్ట్ వేస్తున్నాం. ఇప్పటి వరకు పునర్నిర్మాణ కమిటీ ఉండే, ఇప్పుడు అభివృద్ధి కమిటీ వస్తుంది. అభివృద్ధి కమిటీ ద్వారా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మీరు వ్యాపారవేత్తగా సక్సెస్ అయ్యారు, సామాజిక సేవకులుగా ఉన్నారు. గత కొంతకాలంగా ఆధ్యాత్మిక రంగం వైపు కూడా మరలుతూ అటు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మికంగా కూడా మీరు ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా మీ స్వగ్రామమైన ఈ గ్రామంలో ఇంత పెద్ద వ్యయంతో ఆలయాన్ని నిర్మించారు. ఎట్లా మీరు ఈ విధంగా ఆధ్యాత్మిక రంగం వైపు రావడానికి కారణాలు ఏంటి? మీకు ఎట్లా? అది ఆటోమేటిక్గా వస్తుందండి. 60 ఏళ్ళు దాటితే దేవుడు లేకపోతే ఏముండదు. తప్పనిసరిగా ఆ భావన మనం మొదటి నుంచి ఉంది. మన ఇలవేల్పు లక్ష్మీనరసింహస్వామి దగ్గర కూడా మనం రెగ్యులర్గా వస్తుంటాం, స్వామివారి దగ్గర కూడా. అదేవిధంగా అందులో భాగంగా వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. తిరుపతి కూడా వెళ్తుంటాం, అన్నీ వెళ్తుంటాం కాబట్టి ఖచ్చితంగా చేయాలనే ఒక గట్టి సంకల్పం ఉంది. ఆ సంకల్పానికి తోడు దేవుడు కూడా ఉన్నాడు. సంజీవ్ రెడ్డి గారు, ప్రధానంగా ఈ మీ రంగాపూర్ గ్రామం యొక్క విశిష్టత, ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు?
ముఖ్యంగా ఇక్కడ గంగా భవాని అనే టెంపుల్ పెద్దది. ఇక్కడ మాకు గంగపుత్రులు దాదాపు ఈ గ్రామంలో 50% దాకా ఉంటారు. దానివల్ల గంగా భవాని నిర్మాణం కూడా పెద్ద గుడి ఇక్కడ నిర్మాణం చేశారు. దానికి మహాశివరాత్రి సమయంలో దాదాపు 3-4 రోజులు పెద్ద జాతర. ఈ జాతరకు దాదాపు ఈ మండలంలో ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ఇక్కడికి వస్తారండి. అదే ఇక్కడ ప్రత్యేకత. తర్వాత ఎల్లమ్మ జాతర కూడా ఉంది మాకు. ఇది 5 ఇయర్స్కో 7 ఇయర్స్కో ఒకసారి జరుగుతుంది. అంటే దీనికి దాదాపు మండలం కాకుండా తాలూకా జిల్లా నుంచి కూడా వస్తారు ఇక్కడ. అంటే రాయలసీమ నుంచి కూడా వస్తారు మాకు. ఇట్లా పెద్ద ఎల్లమ్మ అనే పేరు రావడానికి కారణం ఏంటంటే మాకు ఎల్లమ్మ గ్రామము, ఎల్లమ్మ రంగాపురం అనడానికి కారణం ఏంటంటే ఎల్లమ్మ జాతర, ఎల్లమ్మ దేవత ఉంది మా దగ్గర. దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఎల్లమ్మ రంగాపురంగా మారింది. ఇక్కడ ఈ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఇంత పెద్ద ఎత్తున మీరు అభివృద్ధి చేస్తున్నారు. ఇటు శ్రీశైలం మహాక్షేత్రానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలో నడిబొడ్డున ఉన్నది. దీన్ని భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి మీరు రాష్ట్ర ప్రభుత్వ సహకారం, దేవాదాయ శాఖ సహకారం తీసుకునే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా తీసుకుంటాం. ఎండోమెంట్ మినిస్టర్ అని నెక్స్ట్ కలవడం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీ ఉంది. రేపు అసెంబ్లీ ఉండడం వల్ల చాలా వరకు రాలేకపోయారు. ఇంకొక విషయం ఏంటంటే మన ఢిల్లీ పోయిన వాళ్ళు మంత్రులు కూడా రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము వాళ్ళని కలవలేకపోయినాం. కొంతమందిని కలవగలిగినాం. మెయిన్గా ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఎండోమెంట్ మినిస్టర్ని కలవాలా. మాకు రావాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ధూపదీప నైవేద్యాలకు కూడా ఇక్కడ అయ్యగారులకు కూడా ఏమి ఇవ్వట్లేదు. దాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలనేది మా భావన. ముఖ్యంగా మీరు ఇటు సామాజిక సేవలో, ఇటు వ్యాపారవేత్తగా సక్సెస్ అయ్యారు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నారు. ఇప్పుడు వస్తున్న యువతలో కొద్దిగా భక్తిభావం తగ్గుతుంది అనేటటువంటి ఒక ప్రచారం ఉన్నది. మీరు యువతకు, ఎదుగుతున్న వారికి, విద్యార్థులకు మీరు ఏం సూచనలు, సలహాలు ఇస్తారంటే? నేను కోరుకుంటుంది ఏంది, భక్తి మొదలు. భక్తి, విద్య, దేవుడు, ఈ రెండు సమానంగానే వెళ్ళాలి. బడి గుడి అనేది ముఖ్యమైనవి. బడి ఎంత ముఖ్యమో గుడి కూడా అంత ముఖ్యము. కాబట్టి ఈ యువతకు మనం చెప్పేది ఒకటే, ఫస్ట్ దేవుడిని కూడా మీరు ప్రార్థించండి, పూజ చేయండి, అన్నీ నేర్చుకోండి. మన సాంప్రదాయాలు, మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకోవడానికి ముందు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే 2 రోజుల కార్యక్రమాలు, ఈ ఆలయ ప్రతిష్టకు సంబంధించి 2 రోజుల పాటు కార్యక్రమాలు అయిపోయాయి. 26వ తేదీన ఈ ఆలయాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించదలుచుకున్నారు. చివరగా మీరు ఈ ఆలయ నిర్మాణం గురించి, ఆలయ ప్రారంభోత్సవం గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులకు కానీ, ఇక్కడ ఉన్న గ్రామస్తులకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు చివరగా? ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అందరూ భక్తులు, దాదాపు ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా వాళ్ళందరూ వస్తారు. వాళ్ళకు రావడానికి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు కూడా మా గ్రామ కమిటీ, మా చైర్మన్, దీనికి ఒక చైర్మన్ కూడా ఉండు, చైర్మన్ అందరం కలిసి కమిటీగా ఏర్పాటు చేసి అన్నీ ఎవరి వాళ్ళకు వింగులుగా విభజించడం జరిగింది. దాని ప్రకారంగా అన్నీ సక్సెస్ఫుల్గా చేస్తామని మేము అనుకుంటున్నాం. సంజీవ్ రెడ్డి గారు, మీకు ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని, ఇప్పుడు నూతనంగా ఏర్పడిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని, ఇటు యాదగిరిగుట్ట కానీ, ఆలేరు నియోజకవర్గానికి కానీ మీకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అనేక సంవత్సరాలుగా మీరు యాదగిరిగుట్ట ప్రజానికంతో, ఆలేరు నియోజకవర్గ ప్రజలతో మీరు ఒక కుటుంబ సభ్యుల అనుబంధంతో ఉన్నారు. మీరు అక్కడి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీకు, మీ పరిచయస్తులకు, మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు, ఆలేరు నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ కూడా ఒకటే కోరుకుంటా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే కోరుకుంటా. అందరూ కూడా నా శ్రేయోభిలాషులు. ఇప్పటికి కూడా నేను కొంత రాజకీయాలకు పోవడానికి ప్రయత్నం చేసిన, అది విత్డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా కంటిన్యూషన్గా అక్కడ ఉన్న ఆత్మీయులంతా నాతో కంటిన్యూషన్ ఉన్నారు, కలుస్తున్నాం. టెంపుల్కి వచ్చినప్పుడు కానీ, ఇతర కార్యక్రమాలు కానీ అన్నింటిలో కలుస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మన ఇప్పుడు ఐలే ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఇంకా మా ఆత్మీయుడు, మేము రెగ్యులర్గా కలిసి తిరిగే వాళ్ళం కాబట్టి అందరితో బాగున్నాం, సన్నిహితంగా ఉన్నాం. ఇప్పుడు మా ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి సంజీవ్ రెడ్డి గారు వారి స్వగ్రామంలో పెద్ద ఎత్తున టెంపుల్ నిర్మాణం చేశారు, పునఃప్రతిష్ఠ చేయబోతున్నారు అని చెప్పి చాలా సంతోషపడతారు. వాళ్ళందరినీ కూడా మీరు ఆహ్వానిస్తున్నట్టేనా? అందరినీ ఆహ్వానిస్తున్నా. యాదగిరిగుట్ట కూడా కార్డ్స్ పంపించిన, ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ పంపించినండి. జిల్లాలో కాకుండా మా ప్రాంతం, ఇప్పుడు మన యాదగిరిగుట్ట అంటే మన సొంత ఇల్లు లాగానే అనిపిస్తుంది. ఆ ప్రాంతంలో కూడా అందరి మిత్రులకు అందరికీ పంపించడం జరిగింది. దాదాపుగా అందరూ 26వ తారీఖు నాడు వస్తామని చెప్పారు. ముఖ్యంగా ఈ ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో యాదాద్రి పూర్వ ప్రధాన అర్చకులైనటువంటి నల్లంతీగల లక్ష్మీనరసింహాచార్యులు గారి చేతుల మీదుగా మీరు ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. వారి చేతుల మీదుగా యాదగిరిగుట్ట పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది, స్వర్ణగోపురము ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. వారి చేతుల మీదుగా ఇటు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. వారు ఈ ఆలయాన్ని
వారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు, ఇక్కడ జరుగుతున్నటువంటి నిత్య పూజలు వారి చేతుల మీదుగా నిర్వహింపజేస్తున్నారు అంటే మరి దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది, అసలు వారిని ఎంచుకోవడానికి కారణం ఏంటి? వారిని ఎంచుకోవడం అనేది ఇప్పుడు కాదు, మేము మొదటి నుంచి కూడా వారి శిష్యులం. స్వామివారి తర్వాత స్వామివారినే కొలుస్తాం కాబట్టి అన్నిటికీ ఆయన లేకుండా మేము ఏది చేసినా, ఏ కార్యక్రమం చేసినా, నా సొంతంగా కానీ అందరిలో కానీ ఏది చేసినా వారిని లేకుండా మేము ఏం చేయం. దాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చినాం అయ్యగారిని. ఓకే, ధన్యవాదాలు సంజీవ్ రెడ్డి గారు. రంగాపూర్ గ్రామంలోని పునర్నిర్మాణం జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ రాగి రాజారెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజారెడ్డి గారు నమస్కారం. నమస్కారం. ఈ ఆలయాన్ని సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని తిరిగి పునఃప్రతిష్ఠిస్తున్నారు, పునర్నిర్మాణం చేస్తున్నారు గున్నా సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఎట్లా ఉన్నాయి ఈ విశేషాలు, ఎట్లా జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతుంది అంటే ఎట్లా? అదే ఫస్ట్ అన్న సంకల్పం, గున్నా సంజీవ్ రెడ్డి గారు అన్న సంకల్పంతో ఇది స్టార్ట్ అయింది. ఫస్ట్ గ్రామస్తులంతా వచ్చి అన్నదాన్ని కలిసిర్రు. అన్న కలిసి మనం గ్రామాయణంలో పునర్నిర్మాణం చేసుకున్నాం. చాలా గుడి మొత్తం డౌన్ ఉండే, ఇండ్లన్నీ పైకి వెళ్ళాయి, కొత్త కొత్త నివాసాలను వచ్చినాయి, టెంపుల్ డౌన్ ఉండే అన్నట్టు. అంత గ్రామస్తులందరూ వచ్చి అన్న దగ్గరికి వచ్చి ఇక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకుని మరి గుడి నిర్మాణం చేయాలి, ఏం చేద్దాం ఏంటంటే సరే చేయండి, మీకు కావాల్సినటువంటి సహకారం అందిస్తామని చెప్పిండు. నాకు ఇంకా అన్న ఉండి ఇంక అందరం కలిసి చేద్దాం, ఊరందరినీ కలుపుకొని చేద్దామని ముందుకు వచ్చారు. ముందుకు వచ్చి ఇంకా అన్న మాట మీద అందరు గ్రామస్తులంతా కూడా నడిచిర్రు. నడిచి ఇక వాళ్ళు సాధ్యమైనందరూ ఎవరి శక్తి మీద వాళ్ళు చందాలు ఇచ్చారు. ఇక ఎక్కువ మొత్తం పెద్ద మొత్తం అన్ననే ఫుల్ఫిల్ చేసింది. దాన్ని మొత్తం 6 కోట్లు సుమారుగా అయ్యింది. సుమారుగా 3 కోట్ల వరకు భక్తుల రూపాయలు అక్కడికి వచ్చి అన్న మిగతా అన్న పూర్తి కంప్లీట్ అన్ననే చేసేసింది. మొత్తం ఎంత నిర్మాణం మొత్తం ముఖ్యంగా 5-10 లక్షలతో చాలా చిన్నగా మామూలుగా చేద్దాం అనుకున్నటువంటి ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున కావడానికి ప్రధాన కారణం ఎవరంటారు? ఇంత విజయవంతంగా ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత సక్సెస్ఫుల్ కావడానికి ప్రధాన కారణం ఎవరని చెప్తారు? ప్రధాన కారణం అంటే సంకల్పం ఇంకా ఫస్ట్ అన్ననే చేసిండు. అన్ననే చేసిండు కానీ ఫస్ట్ మేము ఇంత బడ్జెట్ అయితే అనుకోలేదు. ఫస్ట్ ఏమనుకున్నాం అంటే బడ్జెట్ కూడా సులువుగా వస్తుంది అనుకున్నాం. కొంత చందాదారులు కూడా వేరే వాళ్ళు 1 కోటి ఇస్తాం, 50 లక్షలు ఇస్తామని అంటే మేము కూడా నిజంగా కూడా అయిపోతుందిలే అనుకున్నాం ఈజీగా. కానీ ఇక బడ్జెట్ పెరిగిపోతూ ఉంది. చందాలు ఊళ్ళో గ్రామస్తులు అందరూ, ఇంత పెద్ద గ్రామం ఇది, 3050 ఓట్లు ఉన్నాయి. ఇంత పెద్ద గ్రామం వల్ల ఇప్పటి వరకు నేను ఒక 12 లక్షలు నేనేసి, కానీ ఎక్కువ మొత్తం అన్న పూర్తి చేసి ఇంకా దాన్ని ఎంత కానీ ఇక అన్ననే పెట్టుకొని కంప్లీట్ కార్యక్రమం విజయవంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రకారంగానే ఇంక అన్న నడుము బిగించిండు. దానికి మించి ఫస్ట్ నన్ను చైర్మన్ అని చెప్పిండు. అంటే నేను వద్దన్నా, అంటే నేను ఉంటాను అన్నాడు. ఇక సరేలే అన్న నీ మాట అని ఆ రోజు నుండి ఇప్పటికీ 2018లో ఇది స్టార్ట్ అయింది. 2018 నుండి అంటే సుమారు 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల నుండి ఇంక అన్నెంబడే నడిచినాయి. ఆయన ఒక శ్రీరాములాగా ఉంటే నేను లక్ష్మణులాగా, నా పాత్ర లక్ష్మణ్ పాత్ర. ఆయన ఏది చెప్తే అది పని చేయడం, ఆయన చెప్పిన పని తూచా తప్పకుండా కార్యక్రమం చేసినాం. భక్తులు ఇంటే చందాలు కూడా ఎక్కడ కూడా ₹1 కూడా మిస్యూజ్ చేయలేదు. ₹1 అంటే రూపాయి సొంత డబ్బులు అన్నగారు పెట్టుకున్నారు, నేను పెట్టుకున్నా. వాళ్ళకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు కానీ, వాళ్ళకి ఏమైనా మనకు తిరిగేటప్పుడు చందాలు వసూలు చేయడానికి కార్యక్రమానికి వెళ్తాం కదా అందరూ ఏంటంటే అప్పుడు ఏమైనా సొంత ఖర్చులు పెట్టుకున్నాం. ఇక్కడ కూడా ఇక్కడ ఫస్ట్ నేను చైర్మన్ నన్ను ఉన్నప్పుడు ఒకటే చెప్పిన, మీరు చందాలు అనేవి డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. అకౌంట్ ద్వారా డైరెక్ట్ కాంట్రాక్ట్కి కొట్టేస్తాం. ఎక్కడ కూడా ₹1 కూడా మిస్యూజ్ లేదు, ఎక్కడ ₹1 ఖర్చు లేదు. ఖర్చు కాలమే తీసేసిన. ఫస్ట్ మొదటి కార్యక్రమాన్ని శ్రీకారం అదే చూసినాం. ఖర్చు అనేది ఉండదు. ఇక ఖర్చు సొంత ఖర్చు పెట్టుకున్నాం. అన్నగారు పెట్టుకున్నారు, నేను పెట్టుకున్నాను, ఎక్కువ మొత్తం అన్ననే పెట్టుకుంటూ మేము కూడా కొంత పెట్టుకున్నాం. మా సాధన మేము పెట్టుకున్నాం. ఎవరు ఒకసారి ఊరికి వెళ్ళి 20 మంది 50 మంది వచ్చారు. ఫస్ట్ స్టార్టింగ్లో 50 మంది వచ్చారు ఇది చందాలు తిరగడానికి. వాళ్ళందరికీ భోజనాలు, టిఫిన్లు అన్ని ఏర్పాట్లు సొంత ఖర్చుతో చేసినాం. తర్వాత ఎక్కడ కూడా ఖర్చు అనేది లేదు ఇప్పటి వరకు కూడా. ఈ ₹6 కోట్ల చందాలు ఎవరు ఇస్తే, ఎవరన్నా భక్తుడు ఒక 500 కూడా చందా ఇస్తే డైరెక్ట్ టెంపుల్కి చెందాయి అవి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ₹100 భక్తుడు ఎవరైనా ఇస్తే ఖర్చు పెడితే ఖర్చులోకి వెళ్ళిపోతాయి కదా. అందుకని మేము ఖర్చు కాలం తీసేసినాం. మొట్టమొదటి పాయింట్ అది తీసుకున్నాం. ఖర్చు కాలం లేదు దీంట్లో. ఈ యొక్క ప్రతిష్ట పునర్నిర్మాణంలో ఫస్ట్ మేజర్ అది అన్నట్టు, ఎందుకంటే అది ఇంపార్టెంట్ అన్నట్టు. అది అక్కడ ఫస్ట్ మేము సక్సెస్ అయ్యాం. ప్రధానంగా ఒక పెద్ద కార్యము విజయవంతంగా ముందు కొనసాగాలంటే దానికి సారథ్యం వహించేవారు చాలా చాలా కీలకం. ఇంత పెద్ద ప్రాజెక్టును ₹6 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణ కార్యక్రమానికి సంజీవ్ రెడ్డి గారు సారథ్య బాధ్యతలు తీసుకొని వారే సగం ఖర్చును భరించారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు సంతోషంగా అనిపిస్తుంది. అన్నగారు మా ఈ ఊళ్ళో జన్మించడం మా పూర్వజన్మ సుకృతం. అన్నగారికి ఈ గ్రామ ప్రజలందరూ కూడా రుణపడి ఉండాలి.
ప్రజలందరూ ప్రతి కుటుంబం కూడా ఆయనను ఖచ్చితంగా గౌరవించాలి, ఆయన రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆయన ఊరి నుండి వెళ్ళిపోయి కూడా ఇక్కడ వాళ్ళకు ఏమి లేదు అయినా కానీ వాళ్ళు ఊరికి వచ్చి చేయాలి అనే సంకల్పంతో వాళ్ళకి ఇల్లు భూమి ఏమి లేకున్నా కూడా వాళ్ళు ముందుకు వచ్చి అలా ఆయన ఇది మన ఊరికి మన పుట్టిన ఊరికి ఏదైనా ఒకటి చేయాలి అనేది ఆయన పెట్టుకున్నాడు. అది ఒక దేవాలయ నిర్మాణం అనేది చేయాలని చేసిండు. చేసినందుకు గ్రామ ప్రజలు కూడా ఏం చేయాలి, ఆయన రుణపడి ఉండాలి, ప్రజలందరూ రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఎంతోమంది ఊళ్ళకి వెళ్ళి నేను కూడా హైదరాబాద్లో ఉన్నాను, అందరూ హైదరాబాద్ పట్టణాలకు పోయారు, ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయారు, ఊరిని కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోరు, ఎవరు ఊరి దిక్కు కూడా రారు. ఏ ఊళ్ళో మనకేం పని ఉందో అన్నీ వదిలిపెట్టేసినాము పోయినాం, ఇంకా మనకేం పని అని అనుకుంటారు. అట్లా కాకుండా కూడా ఆయన మంచితనంతో మన ఊరికి పుట్టిన ఊరికి ఏదైనా ఒకటి ఇవ్వాలి, మన సార్థకత జన్మ సార్థకత చేసుకోవాలి, మన ఊరికి మనం తిరిగి ఏదైనా ఒకటి ఇవ్వాలి అని చెప్పి ఆయన సంకల్పంతో ముందుకు వచ్చి ఆ రోజు ఆయన లేకుంటే ఇది నిర్మాణం అనేది పూర్తి కాదు, పూర్తి అయ్యే చాలా సాధ్యమే కాదు, అది అసలు ఊహించలేము. అది ఊహా కొంద ఆయన సంకల్పంతో ఆయన శక్తితో ఆయన ఒక ఒంటి చేత్తో దీన్ని తీసుకెళ్ళాడు. ఆయనకు ఫస్ట్ నుండి కూడా నేను అండగా నన్ను సెలెక్షన్ చేసుకున్నప్పుడు తర్వాతనైనా పర్ఫెక్ట్ మనిషిని నేను సెలెక్షన్ చేసుకుంటా అనిపించుకోవాలని నా అట్లా నేను పనిచేసిన. అంటే లాస్ట్ కన్నా చివరికి అంతా అయిపోయినాక అరే నేను రాజారెడ్డిని పెట్టుకున్నందుకు వాడు న్యాయం చేసిండు అనేది నేను కోరుకున్నది. అంటే నేను ఆ విధంగా నేను ఉన్నా, ఫస్ట్ నుండి కూడా అట్లే ఉన్నా, ఇప్పుడు కూడా అట్లే ఉన్నా, ఇంకా ముందు కూడా అట్లే ఉంటాం. అన్న ఏది చెప్తే ఆయన మాట నేను జవదాటకుండా పని పూర్తి చేస్తాను. ఈ పని చేయాలరా ఈరోజు అంటే ఈ పని చేయించాలి అంతే. ముఖ్యంగా చైర్మన్ గారు ఈ నెల 21 నుండి 26 వరకు ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 26న పెద్ద ఎత్తున ఆలయం ప్రారంభం కానుంది. ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి? 26న ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? ఆ 26న మనకు ముఖ్య అతిథిగా మన యనమల తిరుపతి రెడ్డి గారు వస్తున్నారు. తర్వాత మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు. వీళ్ళ ఐలయ్య గారు వస్తున్నారు. తర్వాత ఇంకా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు, వీళ్ళందరూ ముఖ్య అతిథిగా వచ్చేస్తారు. అందరూ వస్తారు, మ్యాక్సిమం మన జిల్లా వాళ్ళు అంతా వస్తారు. చివరగా మీ గ్రామంలో ఇంత పెద్ద ఆలయం పునఃప్రతిష్ఠ జరుగుతున్న ఈ సందర్భంలో, ఈ శుభ సందర్భంలో మీ గ్రామస్తులకు భక్తులకు ఏం పిలుపునిస్తారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఇంత పెద్ద నిర్మాణం చేసినాం, ఇక్కడ 6 కోట్లు పెట్టి. గ్రామస్తులందరికీ ఒక్కటే విన్నపం, ప్రతి ఇంట్లో వాళ్ళ పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏమన్నా శుభ సందర్భాలు ఉన్న రోజులలో గుడికి వచ్చి వాళ్ళ కుటుంబ సమేతంగా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాడు. ఫస్ట్ గుడికి వచ్చి వాళ్ళు పూజ చేయించుకొని వాళ్ళ అయ్యగారితో ఆశీర్వచనం తీసుకొని ప్రతి కుటుంబం నుండి కదలాలి, ప్రతి కుటుంబంలో నుండి బయటికి రావాలి జనాలు. మనకు ఏదో దసరా పండుగ, దీపావళి, సంక్రాంతికి అట్లా వచ్చిపోయినట్టు కాదు. ప్రతి ఇంట్లో ఏదో ఒక పిల్లలది పుట్టినరోజు ఉంటుంది. వాళ్ళు హైదరాబాద్లో ఉండని, మద్రాసులో ఉండని, బొంబాయిలో ఉండని పిల్లలు వాళ్ళ పుట్టినరోజు ఏదో తెలుసుకొని ఇక్కడ వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ వాళ్ళ పేరు మీద పూజ చేయించాలి. ఆ కార్యక్రమాన్ని చేయాలనేది నా కోరిక. అది ప్రజలందరూ దాన్ని ఎట్లన్నా తీసుకొని దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టి అది ఆలోచించి చేయాలనేది నా కోరిక. వాళ్ళు ప్రతి కుటుంబం వల్ల ఉంటారు కదా, బర్త్డేలు ఉంటాయి, మ్యారేజ్ డేలు ఉంటాయి, మనవరాళ్ళే ఉంటాయి. వాళ్ళు వీడ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, వీళ్ళు వచ్చి వాళ్ళ మనవరాళ్ళ పేరు మీద పూజ చేయించాలి. పూజ చేయించి వాళ్ళ అయ్యగారికి 150 కట్నము ఆయన కూడా ఇస్తే ఆయన కూడా ఇక్కడ ఉండాలి కదా, ఆయన కూడా మరి కొంచెం మంచిగా ఏర్పాట్లు జరగాలి కదా. అందుకని అది కార్యక్రమం అనేది ముందు మేము కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలనేది సంకల్పం ఉంది. ఒకసారి పాదపూజ కార్యక్రమం కూడా పెట్టాలనే ఆలోచన ఉంది. అంటే పిల్లలందరితో, విద్యార్థులతో తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం, ఆ తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమంలో ఒకటి పెడితే దానికి ఏమన్నా మార్పులు, భక్తి అనేది కొంచెం పెరుగుతుంది. అప్పటికిప్పటికి జనాలలో వచ్చింది. కానీ గ్రామంలో ఏంటంటే ఇంత వినియోగించుకుంటారు, ఇంత పెద్ద గుడి కదా, వచ్చి వాళ్ళు అయినా ప్రతి శనివారం ఇక్కడ భజన జరుగుతుంది. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాలు ఉంటే కంటిన్యూ నడుస్తుంది భజన. పూర్వం గుడి ఉన్నప్పటి నుండి కూడా ప్రతి సాటర్డే ఒక 30-40 మంది ఉన్నారు మహిళా బృందం. వారు ప్రతిరోజు భజన, ప్రతి శనివారం భజన చేస్తారు. ఉన్నారు, భక్తులు కూడా ఉన్నారు. అట్లేదు, ఊరంతా బాగుంది. ఈరోజు ఇప్పటి నుండి ఇంకా బాగా భక్తి పెరుగుతుంది, జనాలలో ముందుకు వస్తారని నేను కోరుకుంటున్నాను, గుడికి వస్తారని. ఇది రంగాపూర్ గ్రామంలోని 26వ తేదీన పెద్ద ఎత్తున ఆలయ పునఃప్రతిష్ఠ కానున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ రాగి రాజారెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం, ఈ గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు ఎక్కడ ఉన్నా సరే వారి వివాహ వార్షికోత్సవాలు, పుట్టినరోజులకు, విశేష కార్యక్రమాలకు గ్రామానికి రండి, ఇక్కడ స్వామివారి సేవలో తరించండి అని చెప్పి వారు పిలుపునిస్తున్నారు. రంగాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి మరి ప్రధానంగా యాదాద్రి దేవస్థానం పూర్వ ప్రధాన అర్చకులైనటువంటి డాక్టర్ నల్లంతిగ లక్ష్మీనరసింహాచార్యులు గారి చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వారు మనతో ఉన్నారు, వారిని అడిగి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
డాక్టర్ నల్లంతిగ లక్ష్మీనరసింహాచార్యులు గారు నమస్కారం. మీ చేతుల మీదుగా ఇక్కడ రంగాపూర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎట్లా జరుగుతున్నాయి, మీరు ఎట్లా నిర్వహిస్తున్నారు? మహావైభవపేతంగా ఈ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. రంగాపురం ఆ పేరే ఒక వైదుష్యకరమైనటువంటి పేరు. గున్నా వంశీకులు మాకు పరంపర శిష్య ఆచార్యవర్గంగా ఉన్నారు. 300 సంవత్సరాల పైచిలుకే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని వీరి వంశీకులు, వీరికి 5వ తరం పెద్దవారు, బహుశా మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, హనుమంతరెడ్డి గారు అనేవారు. మరి వారి ఆధ్వర్యంలో వారు ఒకసారి తిరుపతి వెళ్ళారు నడుచుకుంటూ. వెళ్ళిన తర్వాత అక్కడ విష్ణు పుష్కరిలో, ఆ తిరుమలలో ఉన్న పుష్కరిలో స్నానం చేస్తుంటే ఒక చిన్న వెంకటేశ్వర స్వామివారి విగ్రహం దొరికింది. ఆ దొరికినటువంటి అతి చిన్న విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ గుడి కట్టాలనేటువంటి సంకల్పం వీరి పూర్వీకులకి 300 సంవత్సరాల క్రితమే జరిగింది. ఇంటి దేవుడిగా ఈ ఊరిలో ఉన్నటువంటి రంగాచార్య స్వామివారు అనేటువంటి వారు మాకు అతి దగ్గర బంధువులు, పరంపరగా ఉన్నారు. వారు సుమారుగా 5-6 తరాలుగా, అనగా ఈ వంశీకులు ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామిని చిన్నగానో పెద్దగానో కట్టిన గుడికి వీరు ధర్మకర్తలు, అనువంశిక ధర్మకర్తలు, వారు అర్చకత్వం చేస్తూ ఉండేవారు. ఆనాడు దేనికి కొదవలేదు కాబట్టి మహావైభవాలన్నీ జరిగేవి. 11 రోజుల జాతర ఉత్సవం జరిగేది. దానికి తార్కాణం ఏంటంటే 350 సంవత్సరాల క్రితమే నిర్మాణం చేసినటువంటి గరుడ వాహనం. ఆ విగ్రహం సనాతనమైనటువంటి ప్రాచీన విగ్రహాలను చూస్తే సుమారుగా ఇంకా ఎక్కువ పూర్వకాలం నాటి విగ్రహ రచనా క్రమం, కంబుకం, కంఠం, ప్రస్తరం, పద్మం, మహాపద్మం, ఇవన్నీ కూడా పాంచరాత్రాగమ శాస్త్ర రీతుల్లో ఆ విగ్రహాలను నిర్మాణం చేశారు. ఆ తర్వాత సుమారుగా ఒక 2-3 సంవత్సరాల క్రితం వీరు మాకు ఒకసారి కోవిల్లో కనపడ్డప్పుడు మా ఇంటికి వచ్చి, స్వామి వెంకటేశ్వర స్వామి వారి నిర్మాణం చేయాలి అని గ్రామస్తులు అనుకుంటున్నారు, మరి మనం సహకరించవచ్చా, ఎట్లా వరకు సహకరించవచ్చు, ఎంతవరకు సహకరించవచ్చు అంటే, అయ్యా ఎంత భక్తి ఉంటే అంత, భక్తికి కొంచెము ఎక్కువ అనేది లేదు, ఎంత విస్తృతమైనా పర్వాలేదు, మీరు సంకల్పం చేసుకోండి, మీ సంకల్పానికి వికల్పం లేకుండా ఆలయం పునఃప్రతిష్ఠ లోకోత్తర వైభవాలతో జరుగుతుంది, మీరు ముందు నిర్మాణం సంకల్పం చేసుకోండి అన్నారు. అనుకున్న తర్వాత ఒక మంచి ముహూర్తం చూసుకున్నాం. అంత కృతం ఉన్నటువంటి చిన్న గుడి, 4 స్తంభాల గుడి, చిన్న గోపురం. ఆ గోపురంలోని స్వామికి ఆ విగ్రహంలో ఉన్న ప్రాణశక్తిని ఒక మహాకలశంలో ఆవాహింపజేసుకొని ఆ కలశమే ప్రాచీన వెంకటేశ్వరుడిగా ఆరాధిస్తూ ఈనాటి వరకు కూడా నిత్య పూజలు జరిపించుకుంటూ విశేషాలు జరపకుండా మానేసి తర్వాత నిత్య పూజల వరకు జరుపుకుంటూ ఈనాడు ఇంత విస్తృతమైనటువంటి సంకల్పానికి ఇది కుదిరింది. ఇదంతా కూడా శ్రీ పాంచరాత్రాగమ శాస్త్ర వైదుష్యంగా భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా లోకోత్తర వైభవాలతో ఆ గోపురం ఉంది, ఈ గాలి గోపురం ఉన్నది, ఇవన్నీ కూడా 12 అంశాలుగా 12 రకాల వైదుష్యమైనటువంటి విధి విధానాలతో ఈ ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. ఆ నిర్మాణం జరిగిన దాన్ని మధ్యలో నేను వచ్చి పర్యవేక్షణ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా గున్నా సంజీవరెడ్డి లాంటి వారు ఇలాంటి ఆలయాలను కట్టి హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ముఖ్యంగా ఇంత పెద్ద ప్రాజెక్టును సంజీవరెడ్డి గారు వారు నెత్తిన వేసుకొని, భుజాల మీద వేసుకొని ఇంత విజయవంతంగా పూర్తి చేసినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? వారిని మీరు ఎట్లా అభినందిస్తారు? అభినందించడానికి అక్షరాలే లేవు. ఎందుకంటే ఇంటివాడు మెచ్చుకోకూడదు, పక్కవాడు మెచ్చుకోవాడు. కాబట్టి అయ్యో సంజీవరెడ్డి గారు, వారి కుటుంబం, వారి అన్నగారు, వారి కుటుంబీకులు, వారి గ్రామం అందరూ కూడా ఇంత గొప్ప కార్యక్రమం చేసుకున్నారా అని ఈ ఉభయ రాష్ట్రాల భక్తులు ఆశ్చర్యంగా తల పైకెత్తి చూపించే రకంగా ఈ శిఖరాలు ఈ గ్రామం యొక్క కీర్తి శిఖరాలుగా మేము భావిస్తున్నాం. అభినందన అనేది చాలా తక్కువ. అభినందన అనర్హుణ్ణి గనక మనం చేసినట్టయితే వాడికి అహంకారం వస్తుంది, పతనం అయిపోతారు. వీరికి స్వభావ సిద్ధంగా ఒక వజ్రం మట్టిలో ఉన్న, నీళ్ళల్లో ఉన్న, కిరీటంలో ఉన్నా కూడా దాని విలువ దానిదే. సంజీవరెడ్డి గారి యొక్క విలువ సంజీవరెడ్డి గారిదే, గుండ వంశీకుల యొక్క విలువ వారిదే. రాజవంశం, రాజాది రాజవంశం అండి. కాబట్టి ఎప్పుడూ కూడా కళంకం లేని రీతిలో జీవన విధానాన్ని మలుచుకుని
ఎదుటి వారికి అపకారం లేకుండా అహింసాయుత ధర్మ మార్గంలో వారు నడుస్తున్నందుకు వారుకు అభినందనే కాక అనేక మంగళాశాసనే కాక స్వామి వెంకటేశ్వర స్వామి వారి యొక్క 33 కోట్ల దేవతల ఆశీర్వచనం లభించుగాక అని మేము మంగళాశాసనం చేస్తున్నాం. Like and subscribe.